మహేష్ బాబు, రాజమౌళి కలయికలో 'పాన్ వరల్డ్' సినిమా వస్తుంది. రాజమౌళి ఇండియాలో నంబర్ 1 డైరెక్టర్. ఇప్పటికే ఆయన 'RRR' సినిమాతో పాన్ వరల్డ్ లెవెల్లో క్రేజ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తెలుగు సినిమాకు ఏకంగా ఆస్కార్ అవార్డును కూడా అందించిన ధీరుడు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 1000 కోట్ల నుంచి 1500 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇండియన్ సినిమాలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఇది ఒకటి. భారీ అంచనాలతో ఈ సినిమా తెరకెక్కుతుంది. మహేష్ కెరీర్లో 29వ సినిమాగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ గురించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో వేసిన భారీ సెట్టింగుల్లో జరుగుతుంది. సినిమా సెట్స్ మీదకు వెళ్ళాక ఇదే మొదటి షెడ్యూల్ అని తెలుస్తుంది. అయితే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అయిన తర్వాత రాజమౌళి ప్రెస్ మీట్ను నిర్వహించాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. మామూలుగా తాను చేస్తున్న సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ముందు సినిమాలో నటించే నటీనటులు తన టీంతో భారీ ప్రెస్ మీట్ నిర్వహించి అందులో నటించబోయే కాస్టింగ్, టెక్నికల్ టీంను పరిచయం చేయాలని చూస్తున్నారట. ఆ సమయంలోనే సినిమా ఏ జోనర్లో, ఎలాంటి బ్యాక్డ్రాప్లో తెరకెక్కనుందన్న విషయాలను కూడా చెప్పబోతున్నారట. తన గత సినిమా 'RRR'కు కూడా రాజమౌళి ఈ విధానాన్ని ఫాలో అయ్యారు. ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమా విషయంలో మాత్రం రాజమౌళి మొదటి నుంచి ఎందుకో సైలెంట్‌గానే ఉంటూ వస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ పూర్తి కాగానే రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టి ఎస్ఎస్ఎంబీ 29 గురించి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించనున్నట్లు సమాచారం. సినిమాకు సంబంధించిన అన్ని వివరాలను రాజమౌళి ఈ ప్రెస్ మీట్‌లో వెల్లడించే అవకాశం ఉంది. అంతేకాదు ఈ ప్రెస్ మీట్‌తోనే రాజమౌళి ఎస్ఎస్ఎంబీ 29కు సంబంధించిన ప్రమోషన్లను కూడా మొదలుపెట్టనున్నట్లు టాక్. అతి త్వరలోనే ఈ ప్రెస్ మీట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం. త్వరలోనే రాజమౌళి మహేష్ సినిమా గురించి ప్రెస్ మీట్ పెట్టి తర్వాత అభిమానులకు ఉన్న పలు సందేహాలకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎస్ఎస్ఎంబీ 29 మూవీ ఆదివాసుల నేపథ్యంలో ఉంటుందట. హీరో పాత్ర, బ్యాక్‌గ్రౌండ్ కూడా ఆదివాసులకు కనెక్ట్ అయ్యేలా ఉంటుందని తెలుస్తుంది. రాజమౌళి గత చిత్రం 'RRR' మూవీలో కూడా జూనియర్ ఎన్టీఆర్ చేసిన భీమా పాత్ర కూడా ఆదివాసుల నేపథ్యంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎస్ఎస్ఎంబీ 29 మూవీలో కూడా అచ్చం అలాంటి నేపథ్యమే ఉంటుందని సమాచారం. అలాగే సినిమా మొత్తం భక్తిభావంతో ఉంటుందట. ఇప్పటికే దానికి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. అందుకు సంబంధించి అల్యూమినియం ఫ్యాక్టరీతో పాటు గండిపేటలో భారీ సెట్ వేశారు. అక్కడ మణికర్ణిక ఘాట్ సెట్‌ను భారీగా వేశారు. ప్రస్తుతం అదే సెట్‌లో షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. ఈ మణికర్ణిక ఘాట్‌కు ఆఫ్రికా అడవులకు లింక్ అయ్యేలా స్టోరీని ప్రిపేర్ చేశారట విజేంద్ర ప్రసాద్. దీన్ని అత్యాధునిక టెక్నాలజీ, హాలీవుడ్ స్టాండర్డ్స్‌తో జక్కన్న తెరకెక్కిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.